సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ గ్రహ మార్పు ఏమీ కూడా లేనప్పటికీ కూడా షష్ట అష్టమ స్థానముల యందు గ్రహములు యోగించడం చాలా అదృష్టం. మిగతా స్థానాల్లో గ్రహాలు యోగించడం వేరు, షష్టాష్టమాల్లో యోగించడం వేరు. యోగిస్తే ఏమవుతుంది? షష్ఠ స్థానమందు ఉన్నటువంటి కుజుడు అర్ధలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అన్నారు. అంటే అటు శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానమందు పాపగ్రహ సంపత్తి ఉండడం వల్ల ఆ మూడు బాధలు తగ్గుముఖం పడతాయి. అంటే రోగాలు తగ్గుముఖం పడతాయి, రుణబాధలు తగ్గుముఖం పడతాయి, అలాగే శత్రు బాధలు తగ్గుముఖం పడతాయి. అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు ఒక సపోర్ట్ని ఇస్తారు. ఐశ్వర్యాన్ని సూచించేటువంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏదైనా పదవి లభిస్తూ ఉండడమో, లేదా పలానా పదవి మనకు వస్తుంది అనేటువంటి విషయం మనకి తెలియడమో, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అంటే ఇక్కడ ఇవన్నీ కూడా తెలుస్తాయి అని మాత్రమే చెప్పాడు, వచ్చేస్తాయి అని చెప్పలా. పలానా నెలలోనో పలానా దాంట్లోనో మనకి ప్రమోషన్లో మన పేరు రాసుంది, లేదా ఏదైనా ఒక మంచి జరిగేటువంటిది, పలానా నెలలో మన పెళ్లి కుదరబోతూ ఉన్నది, పలానా నెలలో మీకు సంతతి కలుగుతుంది, లేదా ఆల్రెడీ ఇప్పటికే మీ భార్య గారు గర్భిణీగా ఉన్నారు, ఇలా ఏదైనా ఫ్యూచర్లో జరగబోయేటువంటి మంచి తాలూకు విషయాలు మీ చెవిన పడతాయి. అది ఈ వారంలో వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చెప్పవచ్చును. అంటే భవిష్యత్తులో రాబోతున్నటువంటి మంచి మీ చెవిన పడితే కొంత మనసు ఊరట చెందుతూ ఉంటుంది. దాన్నే చంద్రుడు ఇస్తారు. ఎందుకు? లాభస్థానముందు ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఉంటుందో మనస్సౌఖ్యం సదానందం ఇష్టగృహ సుభోజనం అన్నారు. మనసు విపరీతమైనటువంటి సౌఖ్యాన్ని అనుభవిస్తుంది. అంటే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా సరే వాటన్నిటినీ కూడా అధిగమించేటువంటి మానసిక ప్రశాంతతని ఇస్తారు చంద్రుడు. రాబోయే వారంలో గురుని యొక్క మార్పు జరగబోతూ ఉన్నది. అది ఇంకా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, అన్నిటి పరంగా కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే చతుర్థ స్థానమందు రాహు ఉండడం వల్ల అజీర్తికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే అష్టమ గురుడు ఉండడం వల్ల ముఖ్యమైనటువంటి వస్తువుల్ని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. ఫోన్లు కానీ, లేకపోతే విలువైనటువంటి బంగారం కానీ, ఇవన్నీ కూడా దొంగిలించడానికి, పడిపోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని పట్ల కొంత జాగ్రత్తతోటి ఉండండి. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి.